Good morning, all of you. My name is Nageswar. Welcome back to my channel. My address Chinnamadipalli near Railway Gate, Naspur. My cell number 9010868177. Join and speak English without fear. మనం ఈ వీడియోలో బీ ఫార్మ్స్ని ప్రాక్టీస్ చేయబోతున్నాం. బీ ఫార్మ్స్ని ఉపయోగించి ప్రెజెంట్ టెన్స్లో వాక్యాల్ని ఎలా చెప్పాలి, అదేవిధంగా బీ ఫార్మ్స్ని ఉపయోగించి పాస్ట్ టెన్స్లో వాక్యాలను ఎలా చెప్పాలి, అదేవిధంగా బీ ఫార్మ్స్ని ఉపయోగించి ఫ్యూచర్ టెన్స్లో వాక్యాలను ఎలా చెప్పాలి అనే విషయాల్ని మనం ప్రాక్టీస్ చేయబోతున్నాం. ఇవి కేవలం ఇక్కడ ఇలా ఉపయోగించాలి అనే విషయాలను తెలుసుకోవడమే కాకుండా మనం మన సంభాషణలో ఈ వాక్యాలని ఉపయోగించాలంటే మనం రిపీటెడ్గా ఈ వాక్యాలని ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. కాబట్టి మీరు కూడా మాతో పాటు రిపీట్ చేయండి. అలా రిపీట్ చేయడం వల్ల మీకు మాట్లాడే సందర్భంలో మీకు ఈజీగా సెంటెన్సెస్ని వ్యక్తం చేయగలరు. లేకపోతే మనం ఈజీగా వ్యక్తం చేయలేం. మన లాస్ట్ వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం, ఈ ప్రాక్టీస్ వల్ల మాత్రమే మనం వాక్యాలని వ్యక్తం చేయవలసి ఉంటుందని. కాబట్టి మీరు కూడా మాతో పాటు ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తూ లెట్స్ గెట్ స్టార్టెడ్. నా నేను కొన్ని వాక్యాల్ని తెలుగులో అడుగుతూ ఇంగ్లీష్లో చెప్పిస్తాను. మీరు కూడా మాతో పాటు రిపీట్ చేయండి. నేను ఇప్పుడు ఇంటి దగ్గర ఉన్నాను. I am at home now. I am at home. I am at home. నేను ఇంటి దగ్గర ఉన్నాను. I am at home. అంటే I am at home అంటే ఇప్పుడు అని అర్థం. యామ్ అనేది ప్రస్తుత కాలాన్ని తెలియజేస్తుంది. నేను ఇంటి దగ్గర ఉన్నాను. I am at home. మేము ఇంటి దగ్గర ఉన్నాము. We are at home. We are at home. వారు ఇంటి దగ్గర ఉన్నారు. They were at home. They are at home. They are at home. Not were. Okay. They are at home. They are Present tense ఇది. Present tense లో am, is, are ఉపయోగిస్తారు. ఓకే. They are at home. అందరూ ఇంటి దగ్గర ఉన్నారు. Everybody is at home. Everybody is at home. మళ్ళీ ఒకసారి రిపీట్ చేద్దాం. నేను ఇంటి దగ్గర ఉన్నాను. I am at home. I am at home. మేము ఇంటి దగ్గర ఉన్నాము. We are at home. We are at home. వారు ఇంటి దగ్గర ఉన్నారు. They are at home. అతను ఇంటి దగ్గర ఉన్నాడు. He is at home. He is at home. ఆమె ఇంటి దగ్గర ఉంది. She is at home. అందరూ ఇంటి దగ్గర ఉన్నారు. Everybody at home is at home. Everybody is at home. Everybody is at home. అందరూ ఇంటి దగ్గర ఉన్నారు. Everybody is at home. ఎవరు ఇంటి దగ్గర లేరు. Anybody is at home. Nobody is at home. Nobody is at home. Nobody is at home. ఎవరు ఇంటి దగ్గర లేరు. Nobody is at home. Nobody is at home. ఇప్పుడు మనం ప్రెజెంట్ టెన్స్ లో బీ ఫార్మ్స్ ను ఉపయోగించి వాక్యాలను ఎలా చెప్పాలో ప్రాక్టీస్ చేసాం. ఓకే. ఇప్పుడు మళ్ళీ పాస్ట్ టెన్స్ అంటే గడిచిపోయిన కాలానికి సంబంధించి బీ ఫార్మ్స్ ని ఉపయోగించి వాక్యాలను ఎలా చెప్పాలో మనం ఇప్పుడు ప్రాక్టీస్ చేద్దాం. నేను నిన్న ఇంటి దగ్గర ఉన్నాను. I am at home yesterday. I was at home yesterday. I was at home yesterday. I am at home అంటే ఇప్పుడు ఉన్నాను అని. I was at home అంటే పాస్ట్ టెన్స్ లో అంటే గడిచిపోయిన కాలంలో ఉన్నాను అని చెప్తాం అన్నమాట. ఇక్కడ was అంటే గత కాలం, జరిగిపోయిన కాలం గురించి చెప్పేది ఇక్కడ was. ఓకే. నేను నిన్న ఇంటి దగ్గర ఉన్నాను. I was at home yesterday. వారు నిన్న ఇంటి దగ్గర ఉన్నారు. They were at home yesterday. అతను నిన్న ఇంటి దగ్గర ఉన్నాడు. She was at home yesterday. ఆమె నిన్న ఇంటి దగ్గర ఉంది. She was at home yesterday. మేము నిన్న ఇంటి దగ్గర ఉన్నాము. We are at home
We were We at were home at home yesterday. yesterday. We were at home yesterday. yesterday. నిన్న అందరూ ఇంటి దగ్గర ఉన్నారు. Everybody Everybody was at was home at home yesterday. yesterday. Everybody Everybody was at home yesterday. నిన్న ఇంటి దగ్గర ఎవరూ లేరు. no, Nobody was at home yesterday. Nobody. నిన్న ఇంటి దగ్గర ఎవరూ లేరు. Nobody was at home yesterday. నిన్న ఇంటి దగ్గర ఎవరూ లేరు. Nobody was at home yesterday. Nobody was at home Yesterday. yesterday. నేను రేపు ఇంటి దగ్గర ఉంటాను. I will at home. Tomorrow I will at home. I will be at home tomorrow. I will be at home tomorrow. వారు రేపు ఇంటి దగ్గర ఉంటారు. They will be at home tomorrow. మేము రేపు ఇంటి దగ్గర ఉంటాము. We will be at home tomorrow. అతను రేపు ఇంటి దగ్గర ఉంటాడు. He will be at home tomorrow. అందరూ రేపు ఇంటి దగ్గర ఉంటారు. Everybody will be at home tomorrow. Everybody will be at home Tomorrow. tomorrow. రేపు ఇంటి దగ్గర ఎవరో ఉండరు. Nobody will be at home tomorrow. 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 రేపు ఇంటి దగ్గర ఎవరు ఉండరు. Nobody will be at home tomorrow. Nobody will be at home tomorrow. నేను సుఖంగా ఉన్నాను. I am comfortable. I am comfortable. నేను ఇక్కడ సుఖంగా ఉన్నాను. I am comfortable. వారు ఇక్కడ సుఖంగా ఉన్నారు. They are comfortable. They are Comfortable. comfortable here. They are comfortable here. They are Comfortable here. మేము ఇక్కడ సుఖంగా ఉన్నాము. We are comfortable here. We are Comfortable here. నేను ఇక్కడ సుఖంగా ఉన్నాను. I am comfortable here. అతను ఇక్కడ సుఖంగా ఉన్నాడు. He is comfortable here. ఆమె ఇక్కడ సుఖంగా ఉంది. She is comfortable here. She is comfortable here. Here. She is Comfortable here. అందరూ ఇక్కడ సుఖంగా ఉన్నారు. Everybody Everybody comfortable. is comfortable Here. ఎవరు ఇక్కడ సుఖంగా లేరు. Nobody is comfortable here. Nobody is comfortable here. ఎవరు ఇక్కడ సుఖంగా లేరు. Nobody is comfortable here. ఎవరు ఇక్కడ సుఖంగా లేరు. Nobody is comfortable here. Nobody is comfortable here. Okay. Can I continue? Yes. 9 minutes or 10 minutes? నేను రేపు నేను ఫ్యూచర్లో సుఖంగా ఉంటాను. I will be comfortable. I will be comfortable in future. I will be comfortable. I will be comfortable. వారు సుఖంగా ఉంటారు. They will be comfortable. They will be Comfortable. ఆమె సుఖంగా ఉంటాది. She will be comfortable. అందరూ సుఖంగా ఉంటారు. Everybody will comfortable. Everybody will be comfortable. Everybody will be comfortable. అందరూ సుఖంగా ఉంటారు. Everybody will be comfortable. Everybody will be comfortable. నేను సుఖంగా ఉండేవాణ్ణి. I was comfortable. నేను హైదరాబాద్ లో సుఖంగా ఉండేవాడిని. I was comfortable in Hyderabad. వారు హైదరాబాద్ లో సుఖంగా ఉండేవారు. They was comfortable in Hyderabad. They were comfortable in Hyderabad. వారు హైదరాబాద్ లో సుఖంగా They ఉండేవారు. were comfortable in Hyderabad. ఆమె హైదరాబాద్ లో సుఖంగా ఉండేది. She was comfortable in Hyderabad. అందరూ హైదరాబాద్ లో సుఖంగా ఉండేవారు. Everybody were comfortable in Hyderabad. రాజు హైదరాబాద్ లో సుఖంగా ఉండేవాడు. Raju was comfortable in Hyderabad. రాజు was comfortable. Raju was comfortable in Hyderabad. మ్యారేజ్ అయ్యే ముందు నేను సుఖంగా ఉండేవాడిని. I was comfortable before marriage. బిఫోర్ Marriage. మ్యారేజ్ కి ముందు నేను సుఖంగా ఉండేవాడిని. I was comfortable before marriage. బిఫోర్ Marriage. మ్యారేజ్ నేను సంతోషంగా ఉన్నాను. I am happy. I am happy. వారు సంతోషంగా ఉన్నారు. They are happy. They are Happy. వారు సంతోషంగా ఉన్నారు. They are happy. అతను సంతోషంగా ఉన్నాడు. He is happy. He is Happy. అందరూ సంతోషంగా ఉన్నారు. Everybody is happy. Everybody is Happy. ఎవరు సంతోషంగా లేరు. Nobody is happy. Nobody is happy. ఎవరు సంతోషంగా లేరు. Nobody is happy. నేను సంతోషంగా ఉండేవాడిని. I was I was happy. I was happy.
హ్యాపీ. నేను నర్సపూర్ లో సంతోషంగా ఉండేవాడిని. I was happy in Narsapur. వారు నర్సపూర్ లో సంతోషంగా ఉండేవారు. They were happy. దే ఆర్ They are happy. దే వర్ హ్యాపీ. They were happy in Narsapur. దే వర్ హ్యాపీ In ఇన్ Narsapur. నర్సపూర్. అతను నర్సపూర్ లో సంతోషంగా ఉండేవాడు. He was happy in Narsapur. హీ వాజ్ హ్యాపీ ఇన్ నర్సపూర్. He was happy in Narsapur. అందరూ నర్సపూర్ లో సంతోషంగా ఉండేవారు. Everybody was happy in Narsapur.